ప్రజాస్వామ్యంగా రాష్ట్ర ప్రజలకు అన్ని రకాల సేవలు అందించే విధంగా తమ ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని భద్రకాళి సమేత శ్రీ వీరభద్ర స్వామి వారిని కోరుకున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. హన్మకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తకొండలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్ తో కలిసి భద్రకాళి సమేత శ్రీ వీరభద్ర స్వామి వారిని మంత్రి పొన్నం ప్రభాకర్ దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయానికి వచ్చిన మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే కడియం శ్రీహరి, మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్లకు వేద మంత్రాలు, మంగళ వాయిద్యాలతో ఆలయ అర్చకులు, అధికారులు ఘనస్వాగతం పలికారు. భద్రకాళి సమేత శ్రీ వీరభద్ర స్వామి వారి ఆశీస్సులతో వర్షాలు సమృద్ధిగా పడి ప్రజలందరూ పాడి పంటలతో సమృద్ధిగా ఉండాలని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆకాంక్షించారు. ప్రజలు ఇచ్చిన తీర్పును రక్షించి ప్రభుత్వాన్ని కూలగొడతామంటున్న వారికి బుద్ధి చెప్పి కోరామిషాలతో వారికి ఉగ్రరూపం చూపించాలని స్వామివారిని కోరుకున్నామన్నారు. తమ ప్రభుత్వం ఇచ్చిన గ్యారంటీలను 5 సంవత్సరాలలో ప్రజలకు చేరే విధంగా అటు మనోధైర్యాన్ని, ఇటు ప్రేమను, అభివృద్ధిని చూపే విధంగా తమ ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని స్వామివారిని ప్రార్థించారు. మకర సంక్రాంతి సందర్భంగా రంగురంగుల ముగ్గులతో, గొబ్బిళ్లతో పండుగ ఆహ్లాదకరంగా జరుపుకునే ఈ పండుగ సందర్భంగా పుష్కలమైన వర్షాలు, సమృద్ధి వర్షాలు పడి పాడి పంటలన్నీ సమృద్ధిగా ఎక్కడ ఇబ్బంది లేకుండా ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆ భద్రకాళి సమేత కొత్తకొండ వీరభద్ర స్వామిని ప్రార్థించాం. ప్రజలు కోరుకున్న విధంగా మార్పును ఆస్వాదించి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన సందర్భంగా ప్రజాస్వామ్యంగా ప్రజలకు అన్ని రకాల సేవలు అందించే విధంగా మమ్మల్ని ఆశీర్వదించమని కోరినాం. అదేవిధంగా ప్రజలు ఇచ్చిన తీర్పును రక్షించి మా ప్రభుత్వాన్ని కూలగొడతామని అనుకుంటున్న బుద్ధి చెప్పి ఈ ఘోర మీసాలను ఉగ్ర రూపం చూపెట్టి ప్రజాస్వామ్యంగా ఎన్నికైన ప్రభుత్వం 5 సంవత్సరాలు మేము ఇచ్చిన గ్యారంటీలన్నీ ప్రజలకు చేరే విధంగా అటు మనోధైర్యాన్ని, ఇటు ప్రేమను, అభివృద్ధిని చూపే విధంగా మా ప్రభుత్వాన్ని ఆశీర్వదించమని ఈ సందర్భంగా ఆ భద్రకాళి సమేత కొత్తకొండ వీరభద్ర స్వామిని మేమంతా కూడా హుస్నాబాద్ నియోజకవర్గ ప్రజలందరం కూడా ప్రార్థిస్తా ఉన్నాం.